తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యువ న్యాయవాదులు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ తరగతులు అందించి వారికి మద్దతు ఇవ్వడానికి టీపీసీసీ లీగల్ సెల్ ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని చైర్మన్ శ్రీ పొన్నం అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీ మేకల కమలాకర్, హైకోర్టు లీగల్ సెల్ చైర్మన్ ఆర్గనైజర్ సెక్రటరీ అభిలాష్ మార్గదర్శకత్వంతో నిర్వహించారు. ఈ చొరవలో భాగంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష మార్గదర్శకత్వంపై విద్యానగర్లో ఒక ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. Answer తప్పుంది అనుకోండి 1/4 మార్క్ you will lose. 1/4 wrong question, 1/4 mark. 4 questions are there. 5 questions. ఒకటి కరెక్ట్ గా టిక్ పెట్టిరు 1 మార్క్. 4 తప్పులు అయినాయి 1/4 it will come to 1. While reading a question you should be very alert. దాన్ని అర్థం చేసుకోవాలి, తొందరపడి పెట్టు. ఏదో క్లూ ఉంటుంది అంట, అంత సింపుల్ గా ఏమి ఉండదు. I will give a small example. అబేట్మెంట్ అంటే ఉంటుంది, అబేట్మెంట్ సివిల్ ఉంటుంది, క్రిమినల్ ఉంటుంది. ఏపీ అబేట్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ క్రిమినల్ పార్ట్. ఈ అంటే ఏబిఈ. ఏబిఏ ఈజ్ రిలేటెడ్ టు దట్ మీన్స్ టు స్టాప్ ద క్రిమినల్ వస్తుంది అబేట్మెంట్. క్రిమినల్ కాన్స్పిరసీ కన్నా ముందు అబేట్మెంట్ 107 నుంచి వస్తుంది. తొందరపడి ఇదే కరెక్ట్గా ఏబిఈ పెడతారు. ఫస్ట్ యూ రీడ్ ద క్వశ్చన్, యూ అండర్స్టాండ్, then you answer. Attempt those questions. First confident unni attempt చేయాలి. రాని దాని గురించి అక్కడ పోతే ఉన్నాయి కూడా పోతాయి. టైమింగ్ ఎట్లా ఉంటుంది? అవుట్ ఆఫ్ సపోజ్ 100 క్వశ్చన్స్ 40-50 విల్ బి ఈజీ. ఆ 50 తర్వాతనే సెలెక్షన్ని డిసైడ్ చేస్తాం. అవే కీలకం ఉంటాయి, 200 డబల్కి రావు. సిసి లీగల్ సెల్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం, 2 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ ఏపీపీ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు లాభం చెందాలని లేకుతూ కాంగ్రెస్ పార్టీ ఆశయాల దృష్ట్యా ఉచితంగా 2 months ఏపీపీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా వారి యొక్క మార్గదర్శనంలో భవిష్యత్తులో కూడా జేసీజే కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ జ్యుడిషియరీకి సంబంధించి ముఖ్యంగా అవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధంగా ఎవరైతే బయట లక్షల రూపాయలు ఫీజు కట్టలే స్తోమత ఉన్న వాళ్ళు, బీదవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకు హెల్ప్ కావాలని, వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉండాలని, భవిష్యత్తు అభివృద్ధి చెందాలని ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆశయాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ పరిరక్షణ ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని వారికి రాజ్యాంగంలో మరియు ఇతర న్యాయ విభాగం సంబంధించిన సబ్జెక్టులలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ముందు కూడా కొనసాగుతుందని తెలియజేస్తుంది. ఈరోజు టీపీసీసీ లీగల్ సెల్ తరఫున మా న్యాయవాద మిత్రులకు, సోదరులకు, సోదరిమణులకు ఏపీపీఓ ఎగ్జామ్స్ ఏదైతే రేపటి రోజున వేకెన్సీస్ వచ్చాయి వాటి సందర్భంగా వాళ్ళకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఒక 200 మంది అడ్వకేట్స్కు, జూనియర్ అడ్వకేట్స్కు ఏదైతే కోచింగ్ జరుగుతుంది వాళ్ళని ఈరోజు ప్రత్యక్షంగా కలుసుకోవడానికి ఇక్కడ ఒక సెమినార్ ఆర్గనైజ్ చేశాం. ఎందుకంటే వాళ్ళకు డైరెక్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఫ్యూచర్లో ఎట్లయితే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు ఎగ్జామ్స్లో అనే దాని గురించి ముఖ్యంగా ఏదైతే మా మెయిన్ ఇన్స్ట్రక్టర్ అంటే కోఆర్డినేటర్ ఉన్నాడో కమలాకర్ గారు చాలా వారికి సంబంధించిన సమస్యలు, రేపటి రోజున రాబోయే ఎగ్జామ్స్ గురించి ఎలా ఫేస్ చేయాలి, ఎగ్జామ్లో ఎలా సక్సెస్ కావాలి, దానివల్ల ఏపీఓ అయితే ఉద్యోగాల్లో మన వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళు ఎట్లా అయితే సక్సెస్ కాగలుగుతారనే దాని మీద ఈరోజు ఇక్కడ ఒక సెమినార్ కండక్ట్ చేసి అభిలాష్ గారు, చాలామంది రాజారాం గారు, చాలామంది మా మిత్రులు ఏదైతే న్యాయవాద మిత్రులు ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు కూడా బాగా ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళతోటి ఈరోజు కోచింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు మార్నింగ్ నుండే ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా చాలామంది విద్యార్థి అంటే మా లాయర్స్, జూనియర్ లాయర్స్, లేడీస్ అండ్ జెంట్స్ కూడా చాలామంది వచ్చారు. ప్రత్యక్షంగా వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా రేపటి రోజున ఈ ఉద్యోగాలను ఏదైతే ఏపీపీ ఉద్యోగాలు కొట్టాలని, సక్సెస్ఫుల్గా సాధించాలని కోరుకుంటూ